ఇవన్నీ జస్ట్ అన్లోడ్ చేశారు. ఇప్పుడు వైపు ఇటు వెళ్ళిపోయిన లారీలు చూడండి, ఇటు దాములూరు వైపు వెళ్ళిన లారీలు చూడండి, అన్నీ కూడా సీజ్ చేయాలి. అన్నీ సీజ్ చేయాలి. అసలు ఈ వేళ్ళని కాదు సీజ్ చేయటం, వేళ్ళని సీజ్ చేయటం కాదు, దీనికి సంబంధించిన అంతా దీనికి సంబంధించి ఈ దుర్మార్గం చేస్తున్న ఎమ్మెల్యేని కానీ ఎమ్మెల్యేని బామ్మర్దిని కానీ ఇమీడియట్గా కేసులు పెట్టాలా, వాళ్ళ మీద అరెస్ట్ చేయాలా. వాళ్ళైనా రైతు మారిపోయాడు కదా, భూమిని అమ్ముకున్నారు. రైతు మారిపోతే అప్పుడు వీళ్ళు అమ్మకం ముందు పెట్టిన పర్మిషన్ ఇది నిరుడు, ఇప్పుడు వచ్చింది పర్మిషన్. అదే ఎక్కడ లారీలు ఇవన్నీ, ఎక్కడ లారీలు? వాళ్ళు ఏం చేస్తారు? ఇదిగో మీడియా సోదరులారా, దాములూరు శాండ్ సప్లయర్స్ అనే పేరు మీద బిల్లులు కొట్టించారు. దాములూరు శాండ్ సప్లయర్స్ అంట. దీనికి సంబంధించి ఎవరో ఇది కొట్టించింది, దీని వెనకున్న పాత్రదారులు ఎవరో, సూత్రధారులు ఎవరో, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే మీకు తెలుసు కదా, పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఇసుక దోపిడీ. పావలా ప్రసాద్ అక్రమ ఇసుక దోపిడీని ఒకసారి మీడియా మిత్రులందరూ కూడా రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పండి. మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాపం అక్కడే ఉంటాడు, ఈ ఏటి అవతల ఉంటాడు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల అవతల, 3 కిలోమీటర్ల అవతల ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, నారా చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి చెప్తా ఉన్నా. మీరేమో అక్కడ కూర్చొని మాటలు చెప్తా ఉన్నారు, ఇక్కడేమో మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్, పావలా ప్రసాద్ అక్రమంగా ఇసుక మొత్తం కూడా లూటీ చేస్తూ ఉన్నాడు. చూశారు కదా, లారీలు, పొక్కు లైన్లు ఏ విధంగా మొత్తం కూడా కొన్ని వందల లారీలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ నైట్ అయ్యేసరికి 100 లారీలు ఏ విధంగా ఇసుక మాఫియా చేస్తూ ఉన్నాడో, ఇతన్ని ఇమీడియట్గా పావలా ప్రసాదే కొట్టించాడు. ఇది దాములూరు శాండ్ సప్లయర్స్, పావలా ప్రసాద్ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఇసుక దోపిడీని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి వెంటనే స్పందించమని చెప్పేసి కోరుతా ఉన్నా. మాటలు చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు, చేతల్లో చూపించు. నీకు చేతనైతే పక్కనే 3 కిలోమీటర్ల కృష్ణానదికి అవతల నువ్వు ఉన్నావు, యువతల ఇక్కడ మాఫియా జరుగుతూ ఉంది. దీన్ని అరికట్టమని చెప్పేసి నిజంగా నిబద్ధతతో నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు గారికి, నీతి వాక్యాలు చెప్పే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని పావలా ప్రసాద్ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి, దీనికి సంబంధించిన ఒకటే కాదు, దాములూరులో ఒక్కటే కాదు, కొత్తూరు, తాడేపల్లి, వెలగలేరు, వెల్లటూరు, కొండపల్లి, ప్రతి చోట కూడా పావలా ప్రసాద్ గనులు మొత్తం కూడా భూగర్భ జలగాలు అడుగంటే విధంగా దోచేస్తూ ఉన్నాడు. ఇంతకుముందు దోషులపై చర్యలు వెంటనే, అక్రమార్కులపై చర్యలు వెంటనే, ఇసుక దోపిడీదారులపై చర్యలు వెంటనే,